హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. మనకు గ్రూప్ 2లో ఏపీపీఎస్సి, గ్రూప్ 2లో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఈ రెండు 75 మార్క్స్కి 150 మార్క్స్కి ఉంటాయి. నెక్స్ట్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్కి, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75 మార్క్స్, 150 మార్క్స్కి ఇది ఉంటుంది. సో ఏపీ హిస్టరీ ఇక కన్వెన్షన్, అది దాన్ని పెద్దగా మార్పులు చేర్పులు ఉండవు. దీన్ని నెంబర్ ఆఫ్ రివిజన్స్ని బాగా పెంచండి. మొత్తం డీటెయిల్ క్లాసెస్ ఇచ్చాను, దానికి సంబంధించి మెటీరియల్ కూడా ఇచ్చాను. ఎన్ని రివిజన్స్ చేసుకుంటే అంత మంచిది ఇక్కడ స్కోరు. నెక్స్ట్ పాలిటీ క్లాసెస్ ఉన్నాయి, మీకు మెటీరియల్ ఉన్నాయి, రివిజన్స్ పెంచండి. దీని రిలేటెడ్గా నేను కొన్ని అప్డేట్స్ అని మీకు ఇస్తూ ఉంటాను. ఆ అప్డేట్కి సంబంధించి కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో అది మీరు చదవాల్సిన, పెద్దగా ఫోకస్ చేయాల్సిన అంశం ఉండదు. కానీ కరెంట్ దాని రిలేటెడ్గా పాలిటీ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద మాత్రం 100% క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటివి డిస్కస్ చేస్తాం, డోంట్ వరీ. ఇది పేపర్ 1కి సంబంధించి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం 5 యూనిట్లని కూడా నేను చాలా డీటెయిల్గా ఇచ్చాను. దీనికి సంబంధించి అప్డేట్స్ని కూడా ఇప్పుడు అందజేస్తున్నాను. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి బేసిక్స్ ఉన్నాయి. ఈ బేసిక్స్కి కరెంట్ అఫైర్స్ని, కరెంట్ రిలేటెడ్ ఎకానమీ ఏదైతే ఉందో దానిని మనం ఎడిషన్ చేసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా మన అప్రోచ్ ఉండటం జరుగుతుంది. సో ఏదైతే క్లియర్గా నేను చెప్తున్నానో దానిని ఫాలో అయితే మ్యాక్సిమం మార్క్స్ మీరు కంపల్సరీ స్కోర్ చేసుకోగలుగుతారు. సో ఈరోజు మన క్లాస్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అప్డేట్స్ నేను మీకు అందజేస్తున్నాను. మనకు ఈ వేస్ట్, సాలిడ్ పొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. వాటిల్లో రీసెంట్గా గవర్నమెంట్ యాక్షన్స్ని బట్టి మనం కొన్ని చూస్తూ ఉండాలి. ఫస్ట్ వన్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2024. సో ప్లాస్టిక్ మనకు తెలిసిందే కదా, వాడుతూ ఉంటాం. ఆ ప్లాస్టిక్ వృధా అయిపోతూ ఉన్నది. దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. దాన్ని ఎక్కువ కాలం అదేవిధంగా మనం ప్లాస్టిక్ని ఉపయోగిస్తూ పోతే అది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతూ ఉంటుంది. అందుకని మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయటం జరిగింది. దాని తర్వాత 2021లో మనం నిబంధనలు చేసాం ఏ విధంగా ప్లాస్టిక్ వాడాలి దానికి సంబంధించి. బట్ ఇక్కడ ఏదో డ్రాబ్యాక్ ఉన్నది 2021లో. అందుకని కొత్తగా 2024 తీసుకొని వచ్చారు. ఇప్పుడు అభ్యర్థి ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ అని ఉంటే ఈ అమెండ్మెంట్ దేనికి తెచ్చారు? ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ నీకు వస్తుంది. అమెండ్మెంట్ ఎందుకు వచ్చింది? సెకండ్, ఈ అమెండ్మెంట్ రిలేటెడ్గా బేసిక్ ఐటమ్ దేని మీదకి ఎగ్జామినర్ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు ఆస్పెక్ట్లని బేస్ చేసుకొని నీకు ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుందని మర్చిపోవద్దు. సరే, అదేంటో చూద్దాం. సో ప్లాస్టిక్ డీకంపోజ్ అవ్వటానికి మనం క్యారీ బ్యాగ్స్ అవి తీసుకుని వెళ్తూ ఉంటాం కదండి. ప్లాస్టిక్ బ్యాగ్స్ తెలిసిందే కదా మీ అందరికీ. అది డీకంపోజ్ అవ్వటానికి ఎన్విరాన్మెంట్లో సుమారు 500 సంవత్సరాల వరకు పడుతుంది, దాని గ్రేడ్ని బట్టి. సో దాన్ని అదేవిధంగా నువ్వు వదిలేస్తే, అదేవిధంగా ప్లాస్టిక్ బ్యాగ్ని వదిలేస్తే అది సాయిల్లో కలిసిపోతుంది. సో ఈ సాయిల్లో కలిసిపోయి అది చిన్నగా డీకంపోజ్ అయ్యి మనం ఇక్కడ చెట్లు అవి పెంచుకుంటూ ఉంటాం. ఈ చెట్లలోకి అది వెళ్ళిపోవటం జరుగుతుంది. అంటే ఈ చెట్లు అంటే అదేదో గాలి ఇవ్వటానికనే కాదు, మనం వాడే ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ అందించేవి. అది రైస్ అయి ఉండొచ్చు, వీట్ అయి ఉండొచ్చు, పొటాటో అయి ఉండొచ్చు, టమాటో అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ చెట్లలోకి వెళ్ళిపోయి అది ఈ ఫుడ్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఫుడ్ కంటామినేషన్ అంటారు. ఈ ఫుడ్లోకి వెళ్ళిన దాన్ని మనం తీసుకోవటం వలన శరీరంలోకి ఈ మైక్రో లెవెల్లో ప్లాస్టిక్ అన్నది మన శరీరంలోకి వెళ్తుంది. అవే క్యాన్సర్కి కారణమవుతూ వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇదే ప్లాంట్ని ఏదైనా జంతువులు, ఆవులు కానీ గేదెలు కానీ లేదా ఇంకోటి ఏవైనా జంతువులు తింటే అవి వాటి లోపలికి వెళ్ళటం జరుగుతూ వస్తుంది. సో అవి కూడా జంతువులకి అది ప్రమాదకరంగా మారుతుంది. అదేవిధంగా సాయిల్ ఫెర్టిలిటీని తగ్గిస్తూ వస్తున్నాయి అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి కారణమవుతున్నాయి.
ఈ విధంగా డిఫరెంట్గా ఈ ప్లాస్టిక్ అన్నది ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు సాయిల్లోకి వెళ్ళింది. ఇదే ప్లాస్టిక్ వాటర్లోకి వెళ్తే అది డిగ్రేడ్ అయిన తర్వాత మైక్రో లెవెల్లో ఉన్న ప్లాస్టిక్ని ఈ చేపలు తింటాయి కదండి. సో ఈ చేపల్ని మనుషులు తింటారు, ఈ ఫిష్ల్ని. సో ఆటోమేటిక్గా ఫుడ్ కంటామినేషన్ అవుతున్నది. సో డిఫరెంట్ సోర్సుల ద్వారా ఇది మనిషిలోకి వెళ్ళి మనిషికి ప్రమాదకరం అవుతున్నది. అందుకని మ్యాక్సిమం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనము బ్యాన్ చేసాం. సింగిల్ యూజ్ అంటే మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, ఏదన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్కి మనము ఈ డిస్పోజల్ గ్లాసెస్ తీసుకొని వస్తూ ఉంటాం. అదేవిధంగా ట్రావెలింగ్ చేసేటప్పుడు డిస్పోజల్ వాటర్ బాటిల్స్ ఉపయోగిస్తూ ఉంటాం. అవి వాటర్ తాగేస్తాం, అక్కడే గ్లాసులు పడేస్తాం. వాటన్నిటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. సో ఇట్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయటం జరిగింది. ఎప్పుడు? ఆగస్టు 12, 2021. సో బ్యాన్ చేశారు. బ్యాన్ చేయడానికి ఏదో ఒక చట్టం ఉండాలి. ఆ చట్టం కోసం 2021లో వేస్ట్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ 2021 అని నిబంధనలు రూపొందించారు. అది జూలై 1, 2022 నుంచి అమల్లోకి వచ్చింది. అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు సమస్య ఏమిటి? సమస్య అంతా కూడా ఇక్కడే ఉన్నది. 2021లో నిబంధనలు వచ్చినాయి. ఈ నిబంధనలో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వాడచ్చు అని నిబంధనలో ఉన్నది. బయోడిగ్రేడబుల్ అంటే ఇక్కడ నీకు కనిపిస్తున్నది ఒక బాటిల్. ఇది బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్తో తయారు చేయబడింది. దీన్ని నువ్వు వన్స్ యూజ్ చేసి ట్రావెల్ చేస్తున్నావు, బాటిల్లో వాటర్ తాగి అట్లా పడేయగానే ఇది చూడు ఎలా డీకంపోజ్ అయిందో. సో మొత్తం ఈ విధంగా డీకంపోజ్ అవుతుంది. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్. సో ఇది బయోడిగ్రేడబుల్ అవటానికి ఇందులో వాడిన కంటెంట్ని బట్టి 3 to 6 monthsలోనే ఇది మొత్తం ఫుల్గా డీకంపోజ్ అవుతుంది. మామూలుగా మనం జనరల్గా వాడే ప్లాస్టిక్ దాదాపు 500 సంవత్సరాలు, ఇంకా కొన్ని అయితే 5000 సంవత్సరాలు కూడా పడతాయండి. అంతకాలం పడుతుంది. కానీ బయోడిగ్రేడబుల్ మొత్తం డీకంపోజ్ 6 monthsలో అయిపోతున్నది. సో 2021 రూల్స్లో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వాడండి అని చెప్పింది గవర్నమెంట్. కానీ బయోడిగ్రేడబుల్ అంటే ఏమిటి అనే నిర్వచనం మాత్రం ఈ చట్టంలో ఇవ్వలేదు. కాబట్టి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి వాళ్ళు ఇప్పుడు నేను ఒక గ్లాస్ తయారు చేశాను బయోడిగ్రేడబుల్. నేను ఇది బయోడిగ్రేడబుల్ గ్లాస్ తయారు చేశాను, నాకు దీనికి పర్మిషన్ ఇవ్వండి అని నేను సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్తే ఇది బయోడిగ్రేడబుల్లా కాదా నాకు తెలవదు అని సిపిసిబి వాడు అంటున్నాడు. అరే నువ్వు ఎందుకు అట్లా అంటున్నావురా అంటే, నాకు బయోడిగ్రేడబుల్ అంటే డెఫినేషనే తెలవదు, దీన్ని ఏ విధంగా నువ్వు బయోడిగ్రేడబుల్గా చెప్తావో దానికి సంబంధించి నాకు డెఫినేషన్ లేదు, అందుకని నేను నీకు లైసెన్స్ ఇవ్వను పో అని చెప్తున్నాడు. సో దానివలన వ్యాపారం అన్నది నష్టం జరుగుతుంది. బయోడిగ్రేడబుల్ అని తయారు చేసినా కానీ ఇది అమ్ముకోలేని పరిస్థితిలో ఇప్పుడు వ్యాపారులు ఉన్నారు. సో ఈ కారణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024 ఇప్పుడు అమెండ్మెంట్ అని చెప్పాను కదా, ఈ అమెండ్మెంట్లో బయోడిగ్రేడబుల్ అంటే ఏమిటో నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. సో ఏమని నిర్వచనం ఇచ్చింది అదే ఇక్కడ చూడండి. అందుకే 2024లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని సవరించి బయోడిగ్రేడబుల్ అంటే ఏంటో చెప్పారు. ప్లాస్టిక్ తనంతటా తానే డిగ్రేడబుల్ అవుతుంది. ఇగో ఇక్కడ బాటిల్ చేసామా, ఇగో ఇక్కడ డిగ్రేడబుల్ అయింది. దాంతోపాటు ఈవెన్ మైక్రో ప్లాస్టిక్ కూడా ఉండరాదు. మైక్రో ప్లాస్టిక్ అంటే ఇగో ఈ ప్లాస్టిక్ అంతా కూడా డీకంపోజ్ అయిపోయి చిన్న చిన్న అణువులుగా మిగులుతాయి. సో ఈ చిన్న చిన్న అణువుల యొక్క డయామీటర్, ఇది చిన్న అణువు అనుకుందాం, దీని యొక్క డయామీటర్ 5 millimeters కన్నా కూడా తక్కువ ఉండాలి. దానిని మైక్రో ప్లాస్టిక్ అంటారు. సో అట్లాంటిది కూడా ఉండకూడదు. ఇప్పుడు అర్థమైంది కదా. 5 mm అంటే ఎంత ఉంటుందండి? చాలా చిన్నగా ఉంటుంది. అంత చిన్నది కూడా ఉండకూడదు. అప్పుడు మాత్రమే దాన్ని
బయోడిగ్రేడబుల్గా కన్సిడర్ చేస్తారు. సో ఈ గ్లాస్ నేను తయారు చేశాను. ఇది డీకంపోజ్ అవ్వటానికి 6 months నుంచి 2 years పట్టింది. సిపిసిబి వాళ్ళ ల్యాబ్లో పెట్టుకుంది. ఆ ల్యాబ్లో పెట్టుకుంటే వాడు ఇదంతా డీకంపోజ్ అయ్యాక చిన్న చిన్న అణువులు ఏర్పడటం చూశాడు. ఆ అణువుల్ని డయామీటర్ కొలిచాడు. ఇది 5 mm కన్నా ఇంకా తక్కువ ఉండాలని చెప్పాడు. అంతకన్నా లేకుండా ఇవి 6 mm ఉంటే నేను నీకు లైసెన్స్ ఇవ్వను పో అంటున్నాడు. సో ఆ సమస్యని ఇప్పుడు సిపిసిబి వాళ్ళు క్లారిటీ ఇవ్వటం జరిగింది. గవర్నమెంట్ సిపిసిబికి క్లారిటీ ఇచ్చింది. ఇంతకన్నా తక్కువ ఉంటే ప్రస్తుతానికి సర్టిఫికెట్ ఇచ్చేసాయి, వాళ్ళకి లైసెన్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, తర్వాత చూద్దాం దీని సంగతి అని. ఇది బయోడిగ్రేడబుల్కి సంబంధించింది. ఇప్పుడు క్లియర్ కదండి. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అన్నది తనంతట తనే డీగ్రేడ్ అవుతుంది, అంటే డీకాంపోజ్ అవుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామినర్ బయోప్లాస్టిక్ అని ఇస్తున్నాడా, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అని ఇస్తున్నాడా? మిమ్మల్ని మోసం చేస్తాడు ఎగ్జామినర్. బయోప్లాస్టిక్ వేరు, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వేరు. బయోప్లాస్టిక్ అంటే ఇగో మొక్కజొన్న కంకి కానీ, యాపిల్ పండు సగం తిన్నది కానీ, వుడ్ కానీ, చెక్క, వీటితోటి చేసేదానిని బయోప్లాస్టిక్ అంటారు. ప్లాస్టిక్ అంటే ఈ సాగే ఎలాస్టిసిటీ, సాగే స్వభావం ఉండేదాన్ని ప్లాస్టిక్ అంటారు. అది బేసిక్. అంటే దీంతో తయారు చేస్తే ఏదన్నా పేపర్ కానీ ఏదన్నా అది కొద్దిగా సాగే గుణం ఉన్నా దాన్ని ప్లాస్టిక్గానే కన్సిడర్ చేయొచ్చు. అది నేను చెప్తున్న డెఫినేషన్ కాదు, ఇగో ఇక్కడ నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఆ విధంగానే ఇప్పుడు చేస్తున్నాం బయోప్లాస్టిక్. ఇప్పుడు నువ్వు చేత్తో పట్టుకొని సాగట్లేదు కదండి రబ్బర్ బ్యాండ్ లాగా, అంటే ఎలాస్టిసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సాగే గుణము, దానికి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. నువ్వు సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చదివితే ఈ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు అంత దూరం డీటెయిల్స్కి వెళ్ళొద్దు. సో బయోప్లాస్టిక్ అంటే ఏం చేస్తావు, మీ ఇంట్లో ఉండే మొక్కజొన్న కంకో యాపిల్ నుంచో దాని నుంచి నువ్వు చేయలేవు, ఆ తయారీదారుడు చేసి నీకు అమ్ముతాడు. సో అది అమ్మితే అది కాంపోజిట్లో అది డీకంపోజ్ అవ్వటం జరుగుతుంది. కానీ ఈ ప్రాసెస్లో కార్బన్ డయాక్సైడ్ అనేది వెలువడుతుంది బయోప్లాస్టిక్లో. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్లో నీకు ఈ పెట్రోకెమికల్స్ నుంచి బై ప్రోడక్ట్స్ వస్తాయి. సో ఆ బై ప్రోడక్ట్స్ని ఉపయోగించి కొన్ని ఎడిటివ్స్ అంటే మరికొన్ని కెమికల్స్ని కలిపి ఇక్కడ ఉన్నది. సో దానిని బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ చేస్తాడు. అంటే బయోడిగ్రేడబుల్ ఇక్కడ పర్యావరణము ద్వారా డిగ్రేడ్ అవుతుంది, పర్యావరణం వల్ల డిగ్రేడ్ అవుతుంది. ఎందుకైంది? ఎడిటివ్స్ కొన్ని కలపటం వలన. సో ఇది బయోడిగ్రేడబుల్. బయోప్లాస్టిక్ అంటే ఇది తయారీకి సంబంధించింది, అరటిపండు తొక్కను ఉపయోగించి చేసేది. ఇది మామూలుగా ప్లాస్టిక్ లాగానే ఉంటుంది. డీకంపోజ్ అవటానికి 500 సంవత్సరాలు పట్టకుండా జస్ట్ ఒక 5 నెలల్లోనే డీకంపోజ్ అవటానికి చేసేది అని అర్థం. సో బయోడిగ్రేడబుల్కి బయోప్లాస్టిక్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇగో ఇది క్లియర్గా ఉన్నది చూడు. బయోప్లాస్టిక్ ప్యాకింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్స్ దట్ ఆర్ సోర్స్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ అదర్ బయోలాజికల్ మెటీరియల్స్. దీస్ ఇంక్లూడ్ వెజిటేబుల్ కానీ, ఆయిల్ కానీ, కార్న్, స్టార్చ్, వుడ్ చిప్స్ ఎక్సెట్రా. The source are converted into polylactic acid PLA to make bioplastic. It is considered safe and most commonly used in food making. మనం చూస్తూ ఉంటున్నాం కదా ఈ రోజుల్లో అరటిపండు తొక్కతోటి గ్లాసులు కానీ ప్లేట్స్ కానీ తయారు చేస్తున్నామని, అవన్నీ బయోప్లాస్టిక్. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఈజ్ రెస్పాన్సిబుల్ విత్ దిస్ వన్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పెట్రోలియం బేస్డ్ మెటీరియల్స్ విచ్ కంటైన్స్ ఎడిటివ్స్ దట్ ఎల్లో ప్లాస్టిక్ టు బ్రేక్ మోర్ ఈజీగా బ్రేక్ అవటానికి ఉపయోగపడుతుంది. మరి ఇది బెటరా అంటే బయోప్లాస్టిక్ బెటరా, బయోడిగ్రేడబుల్ బెటరా అంటే ఈ రోజుకి కూడా దీని మీద నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటున్నాయి. ఎవరికి క్లారిటీ లేదు. బయోప్లాస్టిక్ అండ్ బయోడిగ్రేడబుల్, కొంతమంది ఇది బాగుందన్నారు, కొంతమంది ఇది బాగుంటుందన్నారు. అల్టిమేట్గా మనకు పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకూడదు, అదే ఇక్కడ చెప్తున్నాం. క్లియర్? ఇప్పుడు నువ్వు ఎంత బ్యాగ్ వాడచ్చండి
ఎంత మైక్రాన్ అంటే మందము ఒక కొలిచేది. ప్లాస్టిక్ బ్యాగ్ థిక్నెస్ 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉంటే ఇండియాలో బ్యాన్ అండి. నువ్వు ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్ళావు, ఏదో కూరగాయలు కొన్నావు, వాడు అక్కడ పాలిథిన్ బ్యాగ్ ఇస్తాడు నీకు. దాని యొక్క థిక్నెస్ మందము 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉందనుకో, 1 జనవరి 2023 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. తక్కువ ఉంటే నీకు అక్కడ అమ్మేవాడి మీద ఫైన్ వేస్తాడు, తయారీ చేసేవాడి మీద ఫైన్ వేస్తాడు. ఇట్లా ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. సో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎందుకు అమెండ్మెంట్ చేశారు, బయోప్లాస్టిక్ అంటే ఏంటి, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అంటే ఏంటి, దేంతో తయారు చేస్తారు, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక ప్లాస్టిక్ చూడట్టుందో. సో ఇది ఇట్లా ఈ కొత్తగా వచ్చే బయోడిగ్రేడబుల్ దానికి ఇట్లా లేబుల్ ఉండాలి ఖచ్చితంగా ఈ రూల్స్ ప్రకారం. ఇది ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్, 100% బయోడిగ్రేడబుల్. సో ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అమ్మటానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసిన వాటికి, ఈ విధంగా చేసిన వాటికి ఇగో 100% బయోడిగ్రేడబుల్, 100% బయోడిగ్రేడబుల్, 100% బయోడిగ్రేడబుల్. ఈ చెంచా కూడా 100% బయోడిగ్రేడబుల్ అని ఇట్లా లోగో ఉంటేనే సిపిసిబి సర్టిఫికెట్ ఇస్తుంది, వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ప్రాజెక్టు అనగ్రానిఫ్. సో ఇది టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు, సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు చేశారు. సింపుల్గా ఒక బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియా. దీనివల్ల మనకు డిసీజెస్ వస్తాయి, వ్యాధులు వస్తాయి, అంతే కదండి. దానికి కౌంటర్ చేయడానికి మనము యాంటీబయాటిక్స్ని ఉపయోగిస్తాం. టాబ్లెట్స్ జనరల్గా AG500 కానీ, ఎజిత్రోమైసిన్ 500 కానీ, లేకపోతే 250 కానీ, ఇట్లా యాంటీబయాటిక్స్ ఉంటాయి కదా మనకు, అవి ఉపయోగిస్తే ఈ బ్యాక్టీరియాని చంపేస్తాయి అవి. ఇప్పుడు తెలివి మీరినాయి బ్యాక్టీరియాస్. సో ఈ బ్యాక్టీరియాస్ వ్యాధులు కలుగజేస్తాయి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ నీకు యాంటీబయాటిక్స్ ఇస్తాడు, ట్యాబ్లెట్ ఇస్తాడు, నువ్వు మందులు వేసుకుంటావు. మందులు వేసుకున్నా కానీ ఈ బ్యాక్టీరియాని అవి ఏమీ చేయలేవు. ఈ బ్యాక్టీరియాని అవి ఈ మందులు ఏమీ చేయలేవు. సో కారణం, ఈ బ్యాక్టీరియా బలం వేరేగా ఉంటుంది. ఇలా బలం వేరేగా ఉండే బ్యాక్టీరియాని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని పిలుస్తారు. సో దీనివల్ల చాలా వ్యాధులు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు స్పెయిన్తో కలిసి ఈ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి కూడా యాంటీబయాటిక్స్ మీరు తయారు చేయండి, ఆ ప్రాజెక్ట్ని చేపట్టి అని చెప్పారు. ఆ ప్రాజెక్టు పేరే యాంటీబయాటిక్ గ్రామ్ నెగిటివ్ ఇన్ఫెక్షన్స్. INF అంటే ఇన్ఫెక్షన్. యాంటీబయాటిక్ గ్రామ్ నెగిటివ్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ తయారు చేసే ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు వీళ్ళు సక్సెస్ అయితే ఈ గ్రామ్ నెగిటివ్ కూడా మనం మందులు తయారు చేసుకోవచ్చు. సో దానికి ఈ కంపెనీస్ వీళ్ళందరూ వచ్చారు. సో వీళ్ళకి 75 మొత్తం ప్రాజెక్ట్ 1.5 crores అవుతుంది. సో దానికి 75 lakhsని గవర్నమెంట్ ఇప్పుడే ఇచ్చేసింది. యాంటీబయాటిక్స్ అగెనెస్ట్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఇది క్లియర్. ఇది ఎక్కడుంది ఏంటి ఇవన్నీ చూసుకో. సో గ్రామ్ పాజిటివ్ అంటే ఏంటి, గ్రామ్ నెగిటివ్ ఏంటి, ఇది మరీ అంత డెప్త్గా ఎగ్జామినర్ వెళ్ళడు. కాకపోతే జస్ట్ ఒకసారి బ్రీఫ్గా కొన్ని తెలిసిన వరకు పెట్టుకో. మనిషికి కణము అనేది ఉంటుంది కదా, కణం, సెల్ అంటాం. ఈ సెల్కి లేయర్ ఉంటుంది పల్చగా. సో ఈ సెల్ లేయర్ని బట్టి మనము చెప్పగలుగుతూ ఉంటాం, ఇది మనిషిదా లేదా జంతువుదా లేదా వృక్షానిదా, ప్లాంట్స్దా, ఈ విధంగా. ఇక్కడ మైక్రో ఆర్గానిజంకి కూడా సెల్ వాల్ అనేది ఉంటుంది. సెల్ వాల్ సింగిల్ లేయర్ స్మూత్గా ఉందనుకో, అది గ్రామ్ పాజిటివ్. మనం ఇచ్చిన యాంటీబయాటిక్
వెళ్ళి దీనిని చీల్ చేసి ఆ లోపల ఉండే ప్రోటీన్ని హిట్ చేస్తుంది. దాంతో ఈ బ్యాక్టీరియా చచ్చిపోద్ది. అదే సెల్ వాల్ డబుల్ లేయర్ ఉందనుకోండి, ఇగో ఇది పై లేయరు, ఇది సింగిల్ లేయర్ అనుకో. డబుల్ లేయర్ ఉంటే మనం ఇచ్చిన యాంటీబయాటిక్స్ AG500 అన్నది ఇక్కడికి వెళ్ళి దాన్ని కొట్టే అంత శక్తి ఉండదు దీనికి, మనం ఇచ్చే యాంటీబయాటిక్కి. అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. దాంతో బ్యాక్టీరియా బలం పుంజుకుంటుంది. సో ఈ కారణంగా గ్రామ్ నెగిటివ్ అన్నది ఇబ్బందికరంగా మారింది. సో ఇవి సైన్స్ బాగా తెలిసిన వాళ్ళకైతే ఇంకా ఉపయోగకరంగా ఉంటాయి. బట్ మనకు అంత దూరం వెళ్ళక్కర్లేదు, ఎగ్జామినర్ అంత దూరం కూడా వెళ్ళడు. ఈ ప్రాజెక్ట్ అన్నది జనరల్ స్టడీస్. ప్రాజెక్ట్ లోపలికి వెళ్తాం అన్నది బీఎస్సీలో లేదా ఎంఎస్సీలో క్వశ్చన్స్, డిఫరెన్స్ బిట్వీన్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ అన్నది. అక్కడ 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. దాన్ని 1 మార్క్కి మన ఎగ్జామినర్ ఇచ్చాడంటే వాడంత ఫులిష్లు ఎవరు లేరన్నది అర్థము. ఒకవేళ ఇచ్చినా కానీ దీన్ని నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, చదివినా వాళ్ళకి అక్కడ ఉపయోగం ఉండదు. సైన్స్ వాళ్ళు ఎలాగో చెప్పినా చెప్పకపోయినా చేస్తారు. సో ఇలాంటి వాటి మీద మనం యుద్ధం చేయటం కన్నా ముందుకెళ్ళటం బెటర్. నెక్స్ట్ పుష్పక్. ఇది రామాయణంలో ఇపిక్ నుంచి ఈ పదాన్ని పుష్పక్ అనేది మనం తీసుకోవటం జరిగింది. మనం పురాణాలు వాటిలో చెప్తాం, దేవతలు పుష్పక విమానంలో తిరుగుతున్నారు. అప్పట్లో విమానాలు లేవు కదా ఈ పురాణాల టైముల్లో. పురాణాల్లో ఆ విధంగా వెళ్తున్నారు పుష్పక విమానం అని. ఇక్కడ కూడా మనము రీయూజబుల్ లాంచ్ వెహికల్ PSLVని ఇప్పుడు లాంచ్ చేశానండి నేను. ఇంత ఖర్చు అయింది నాకు, సరే మన భాషలో ఒక 100 రూపాయలు ఖర్చు అయింది. పైకి పంపగానే అవుట్, ఇక మళ్ళీ పనికి రావట్లే. ఈ కారణంగా నాకు మళ్ళీ ఇంకొక PSLV పంపాలంటే ఇంకొక 100 రూపాయలు ఖర్చు అవుతున్నది. అదే నేను ఈ పైకి పంపిన PSLVని సేఫ్గా కిందకి దించుకోగలిగితే నేను ఇంకొకసారి 100 రూపాయలు ఖర్చు పెట్టుకునే అవసరం నాకుండదు. సో అందుకోసమని మనం రీయూజబుల్ టెక్నాలజీని బాగా ప్రయోగాలు చేస్తున్నాం. దానివల్ల మనకు ఈ ఏదైతే స్పేస్ ఎక్స్పెండిచర్ ఉందో అది తగ్గే అవకాశం ఉంటుంది. సో దానికోసం నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. కర్ణాటకలో చిత్రదుర్గలో రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఈ LEX-02ని మనం ఎక్స్పెరిమెంట్ని చేశాము. సో గతంలో కూడా చేశాము. ఒక ఎక్స్పెరిమెంట్కి అంత సక్సెస్ కాదు. విను, హెలికాప్టర్ అండి, ఇట్లా రీయూజబుల్ దాన్ని పైకి తీసుకొని వెళ్ళింది ఇది. ఇది చిన్నోక్ CHINOOK హెలికాప్టర్ పేరు. అది పైకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి వదిలేస్తుంది. వదిలేయగానే అది బ్రేక్ అవ్వకుండా సేఫ్గా ల్యాండ్ అవ్వాలి. ఇది మన ఎక్స్పెరిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వదిలేశారు, అదిగో చూడు సేఫ్గా ల్యాండ్ అవుతున్నది ఇది. ఇది కానీ బ్రేక్ అయితే మన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్, కానీ ఇది బ్రేక్ కాకుండా సక్సెస్ అవుతుంది. చూడండి, సేఫ్ ల్యాండింగ్ అయింది. వెంటనే పారాషూట్ ఓపెన్ అయింది. ఈ ఆపోజిట్ స్ట్రైట్లో వచ్చే ఎయిర్ వెలాసిటీని కంట్రోల్ చేయడానికి అది. ఇస్రో వాళ్ళది. సో ఇదండి రీయూజబుల్ లాంచ్ వెహికల్ని. దానికి మనం నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఇవన్నీ కండక్ట్ చేసుకొని పంపిస్తాం. నెక్స్ట్ సఖీ. మనం గగన్యాన్ మిషన్ ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు చెప్పాను. సో 2025 నాటికి దీన్ని పంపాలి. గగనయాన్ అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మనము హైదరాబాద్ టు సూర్యాపేట, హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు విశాఖపట్నం, హైదరాబాద్ టు తిరుపతి అని మనం అరుస్తూ బస్సులో ఎక్కించుకుంటామో అట్లా భూమి నుంచి చంద్రమండలం, భూమి నుంచి గురుగ్రహం, భూమి నుంచి ఇంకో గ్రహానికి అనుకుంటూ ప్యాసింజర్స్ని ఎక్కించుకొని అంతరిక్షంకి వెళ్ళి తిప్పుకొని వాళ్ళని క్షేమంగా తెచ్చేదాన్ని గగన్యాన్ అంటాము. సో ఈ గగన్యాన్కి ఇక్కడ 4 సిద్ధం చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పైకి తీసుకెళ్ళటం ఈజీనే,
తీసుకెళ్ళిన వాళ్ళని కిందకి తేవటమే సవాల్ ఇప్పుడు. సో పైకి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళ హెల్త్ ఎట్లా ఉంటుంది, వీళ్ళు ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారా లేదా, XYZ నెంబర్ ఆఫ్ థింగ్స్ని మనము క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అందుకోసమని విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్ వారు ఇస్రో ఆధ్వర్యంలో సఖీ మల్టీపర్పస్ యాప్ని తయారు చేయటం జరిగింది. స్పేస్ బార్న్ అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ హబ్ ఫర్ క్రూ ఇంటరాక్షన్. ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు యాప్ ఓపెన్ చేస్తే దాంతో మనం కనెక్ట్ అయిపోయి మొత్తం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది సఖీ యాప్. అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. గగన్యాన్ కంపల్సరీ ప్రశ్న వస్తుంది, చదువుకొని ఉండండి. ఇక 4 పంపిస్తామని చెప్పాం, వాళ్ళ పేర్లు ఇవి. మన ఏపీఎస్సి గ్రూప్ 1లో కూడా ఈ ప్రశ్న వచ్చింది, మనం కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పాము. మళ్ళీ గ్రూప్ 2కి కూడా వస్తుంది, టీఎస్పిఎస్సి గ్రూప్ 1కి కూడా ఈ ప్రశ్న వస్తుంది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప అంశము. 4 ఆస్ట్రోనట్స్ని, వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకొని వెళ్ళటం, వాళ్ళ పేర్లు ప్రధానమంత్రి ప్రకటించడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నాయి పేర్లు. వీళ్ళలో 3 వెళ్తారు, 4కి ట్రైనింగ్ ఇస్తాం. ఆ టైంలో ఎవరైనా ఒకరికి హెల్త్ బాగాలేకపోయినా, ఇంకోటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ సేఫ్గా ఉంటారని. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, ఈవెన్ యూపీఎస్సికి కూడా. గగన్యాన్ కంప్లీట్ పిక్చర్ ఇచ్చాను, ఒకసారి మన సైన్స్ అండ్ టెక్ చదువు. సో గతంలో కూడా ఇచ్చాడు గగన్యాన్, ఇస్రోతో పాటు ఎవరెవరు ఉన్నారని. డిఆర్డిఓ వాళ్ళు, హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్. ఇప్పుడు ఈ లాంచ్ వెహికల్స్ ఇవన్నీ టెస్టింగ్కి చేస్తున్నది కూడా ఈ హెయిల్ వాళ్ళే. ఈ వ్యోమమిత్ర ఫీమేల్ రోబో, ఆమె పేరు వ్యోమమిత్ర, హ్యూమనాయిడ్ రోబోట్. ఫస్ట్ ఈమెను కూడా పంపటం జరుగుతున్నది ఈ గగన్యాన్ మిషన్లో. ఇది కూడా ప్రశ్న అడిగాడు, మళ్ళీ అడుగుతాడు, రెడీగా ఉండండి. నెక్స్ట్, స్కై రూట్ సక్సెస్ఫుల్లీ ఫైర్స్ కలామ్ 250 ఇంజన్. విక్రమ్ 1 టు స్పేస్. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అండి, స్టార్టప్. స్కై రూట్ అన్నది మనకు స్విగ్గీ లాగా, జొమాటో లాగా, అమెజాన్ లాగా ఒక యాప్, ఒక స్టార్టప్. యాప్ అంటే కన్నా స్టార్టప్ చిన్నగా. ఇప్పుడే వీళ్ళు ఈ స్టార్టప్ ఎందులో అంటే రాకెట్స్ తయారు చేస్తారు వీళ్ళు. అట్లా చేశారు ఒక రాకెట్, దాని పేరు విక్రమ్ ఎస్. విక్రమ్ సారాభాయ్ గారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆస్ట్రోనామికల్ సైన్స్ అంటాం, స్పేస్ సైన్స్ అంటాం ఆయన్ని. విక్రమ్ సారాభాయ్ గారి గౌరవార్థం ఆయనకి పేరుని దీనికి పెట్టడం జరిగింది, ఈ రాకెట్ పేరుని. దీంట్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇట్లా స్టేజెస్ ఉంటాయి, పిఎస్ఎల్వి లాగా. వీటిని టెస్ట్ చేయాలి. సో ఈ టెస్టింగ్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని ఒక్కోసారి టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు స్టేజ్ 2ని టెస్ట్ చేశారు. ఈ స్టేజ్ 2 వీటికి వాడే ఇంజన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి. దీనికి అబ్దుల్ కలాం గారి యొక్క గౌరవార్థం ఇది మనము 150cc బైక్ అంటాం, అంటే దాని కెపాసిటీ 150cc అని. 50cc బైక్ అంటాం, కంప్రెసివ్ ఇంజన్ బేస్డ్ ఆధారంగా. సో అదేవిధంగా ఇంజన్కి కలాం గారి పేరు పెట్టారు, కలాం 250 అని. ఇప్పుడు ఈ ఇంజన్ని టెస్ట్ చేయాలి. సో ఇంజన్ టెస్ట్ చేయాలంటే ఇంజన్ వీళ్ళది ఎట్లా టెస్ట్ అవుతుంది, కిక్ కొడితే కాదు కదా. థ్రస్ట్ అంటే నిప్పులు బయటికి రావాలి. నిప్పులు బయటికి వస్తే దాంతో ఈ రాకెట్ ముందుకెళ్తుంది. సో ఈ టెస్ట్ చేయాలి. మరి ఈ టెస్ట్ చేయాలంటే వీళ్ళకి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అది లేదు. అది ఇస్రో వాళ్ళ దగ్గర ఉంది. సో ఇస్రోకి సంబంధించి ఇలా ప్రైవేట్ టెస్టులు చేయడానికి ఏర్పాటు చేసిన కంపెనీలు అవన్నీ కూడా మన సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్లో ఉన్నాయి, అవి చూడండి. చాలా చాలా ఇంపార్టెంటు. ఇస్రో శాటిలైట్స్ని వేరే వాళ్ళకి అమ్మేవేంటి, ఇస్రో వాళ్ళ దగ్గరికి ప్రైవేటు వ్యక్తులని తీసుకొని వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయించే కంపెనీలు ఏంటి,
దాని పేరేంటి, XYZ మొత్తం కూడా ఇంపార్టెంట్. సో అట్లా ఈ స్టార్టప్ పట్టుకొని వచ్చారు. ఇగో మా దగ్గర ఉంది ఇస్రోది, సో ఇక్కడ నువ్వు టెస్ట్ చేసుకో అన్నారు. ఇక్కడికి తెచ్చి ఆ ఇంజన్ని టెస్ట్ చేశారు. సో ఇది ఫేస్, దీనికి కనిపిస్తుంది కదా, వెనకాల నిప్పులు వస్తున్నాయి. సో ఈ టెస్ట్ 85 సెకండ్స్ జరిగింది. 186 కిలో న్యూటన్స్ అంటే ఎనర్జీ అంత రిలీజ్ అయింది. ఏది ఇక్కడ భూమి మీద. వ్యాక్యూమ్లో అయితే ఇంకా 235 వరకు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని టెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. అంటే పాజిటివ్గానే వచ్చింది. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో అందుకని ఇస్రో ప్రొపల్షన్ టెస్ట్ ఫెసిలిటీ. ఇస్రో అంటే ఒకటి ర్యాకెట్లు ఒక్కటే పైకి పంపే ప్రాంతం కాదు, అక్కడ చాలా పెద్దది. అది చాలా టెస్టింగ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడేంటి గోడ ఎట్లుంది, టైల్స్ వేసుకోవచ్చు కదా, మార్బులో గ్రైనేట్, వీళ్ళకి డబ్బులకి ఏం తక్కువ అనుకోవద్దు. ఈ వేడిని తట్టుకోవటానికి ఇది మనకు కనిపిస్తున్న ఇటుకలు కాదు ఇది. సో హీట్ రెసిస్టెంట్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా అక్కడ అలాగే ఉండాలి. అక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పీపీ తోటి వేసుకుంటే అవన్నీ కరిగిపోతాయి ఈ వేడికి. వర్క్షాప్ లాగే ఉండాలి. సో ఈ వర్క్షాప్లో టెస్ట్ చేశారు, సక్సెస్ అయింది. ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి ఈ హెడ్ మౌంటెడ్ సేఫ్ ఆర్మ్ డివైస్ ఫర్ ది టెస్ట్ అన్నది వచ్చింది. ఇగో ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్నది. ఈ బిట్ అంతా కూడా సేఫ్ ఆర్మ్ ఉండాలి కదా, అది. నెక్స్ట్ స్టే సేఫ్. అది సాలిడ్ ప్రొపెలెంట్ యూజ్డ్ ఇన్ ది కలాం వాజ్ ప్రాసెస్డ్ ఎట్ సోలార్ ఇండస్ట్రీస్ యూనిక్ ఫెసిలిటీ ఇన్ నాగపూర్. మండుతుందా లేదా అనేది ఇంజన్ ఒక్కటే వీళ్ళు తయారు చేశారు. ఎవరు? ఈ స్కై రూట్ వాళ్ళు. మరి ఇందులో వాడే పెట్రోల్ కావాలి కదా, పెట్రోల్ అని నీకు అర్థం అవటానికి పదం వాడా. దాన్ని స్పేస్ భాషలో ప్రొపలెంట్ అని అంటారు. అంతేగాని దీంట్లో మళ్ళీ పెట్రోల్ ఎందుకు పోస్తాం సార్, మన బంకు దగ్గర ఉంది కదా అనద్దు. సో ఈ ప్రొపలెంట్ని సోలార్ ఇండస్ట్రీస్ యూనిక్ ఫెసిలిటీ నాగపూర్ వాళ్ళు అందించారు. సో కలాం 100 ఇంజన్ని 2021లో టెస్ట్ చేశాము. ఇప్పుడు స్టేజ్ 2కి టెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇండియా టీబీ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. మిస్సింగ్ కేసెస్ ష్రింకింగ్ అంటే అందరికీ దవా ఇస్తున్నాడు, మందులు ఇస్తున్నారు, అందరినీ రక్షించుకుంటున్నామని చెప్తున్నాం. 95% గాట్ ట్రీట్మెంట్ ఇన్ 2023. వెరీ గుడ్. అందుకు నీ క్షయ్ అంటే క్షయ, టీబీ అంటే క్షయ, నిక్షయ అంటే క్షయ పోవాలి అని అర్థము హిందీలో. సో ఆ పోర్టల్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. సో టీబీ ట్యూబర్క్యులోసిస్ అనేది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది, లేటెంట్ టీబీ, యాక్టివ్ టీబీ. బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్తుంది, బ్యాక్టీరియా వెళ్ళిపోయింది, అది ఒక రోగి నుంచి ఇంకో రోగికి వస్తుంది. రోగము ఉన్న రోగి దగ్గినా తుమ్మినా ఆ బ్యాక్టీరియా అన్నది గాలి ద్వారా వెళ్ళి ఈ మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి చేరితే అది వాడి లోపలికి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లోపలికి వెళ్ళి ఇట్లా సైలెంట్గా ఉంటుంది. ఉండి ఎప్పుడో దాని యొక్క సంఖ్యని పెంచుకొని బ్యాక్టీరియా బయటికి వస్తుంది. సో ఈ విధంగా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళేదాన్ని లేటెంట్ టీబీ అంటారు. బయటికి వెళ్ళి రోగికి వివిధ రకమైన లక్షణాలు కనబడటం, రోగ లక్షణాలు కనిపించేదాన్ని యాక్టివ్ టీబీ అంటారు. ఇక్కడ టాపిక్ యాక్టివ్ టీబీ గురించి. సో ప్రపంచంలో ఎక్కువ టీబీ వ్యాధిగ్రస్తులు భారత్లోనే ఉన్నారు. సో దీనికి RNTEP 1997లో ప్రారంభించాం, దీన్ని NTEPగా మార్చుకున్నాం. నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ 2015 నుంచి 25, NDTB బై 2025, 2025 కల్లా మొత్తం టీబీని కంప్లీట్ చేసేయాలి. భారతదేశంలో టీబీ ఉండరాదు, టీబీ ఇరాడికేషన్ చేయాలి. సో టీబీ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్. టీబీని రాకుండా ఆపచ్చు, ముక్కు గుడ్డ కట్టుకొని తిరగాలి. టీబీ క్యూరబుల్, వస్తే మందులు వేసుకోవాలి. అట్లా క్యూరబుల్ అండ్ ప్రివెంటబుల్. BCG వ్యాక్సిన్ ఇస్తారు టీబీకి, కొత్త వ్యాక్సిన్స్ కూడా కనుక్కుంటున్నారు. ఇది. సో రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ 1997లో ప్రారంభం.
సో 2020 నుంచి దీనికి పేరు మార్చారు, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. దాని తర్వాత ఇప్పుడు ప్రధాని మోడీ దీన్ని టార్గెట్ కూడా పెట్టుకున్నాడు. సో దీనికి డాట్ ట్రీట్మెంట్స్ ఇస్తారు, డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. డాట్స్ అంటే డాక్టర్ తిరుగుతూ ఉంటాడు, ఇట్లా 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 ఇట్లా. ఇక్కడెక్కడో టీబీ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు, ఈ టీబీ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడని డాక్టర్కి ఎవరో ఒకళ్ళు చెప్తారు, లేదా డాక్టర్కి టీబీ వ్యాధిగ్రస్తుడే చెప్తాడు. వెంటనే డాక్టరు డైరెక్ట్గా టీబీ పేషెంట్ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా వచ్చి అబ్జర్వ్డ్ అంటే ఈ టీబీ వ్యాధిగ్రస్తుడికి టెస్టులు చేయిస్తాడు. టెస్టులు చేయించి దానికి తగ్గ మందులు ఇస్తాడు. మొదట 30 రోజులకి మందులు ఇస్తాడు, మళ్ళీ 30 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు ఈ టీబీ పేషెంట్ దగ్గరికి, మళ్ళీ టెస్టులు చేసి మళ్ళీ ఒక 60 రోజులకి మందులు ఇస్తాడు. అలా డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ డాట్స్ని మనము అమలు చేస్తున్నాం. సో డాక్టర్ పేషెంట్ని డైరెక్ట్గా ట్రీట్ చేస్తే తప్పితే ఇది పోదు. పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, భయం కారణంగానో ఇంకోటి, అందుకని డైరెక్ట్గా డాక్టర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళే ఇది. నెక్స్ట్ నివిడియా అనేది ఒక కంపెనీ. నిన్న మనము ఎకానమీ చెప్తున్నప్పుడు కూడా ఈ ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గురించి చెప్పి అక్కడ ఈ కంపెనీ చూపించాను. రాబోయే రోజుల్లో ఈ కంపెనీ చాలా పవర్ఫుల్ అవుతుంది. ఈ రోజుల్లో మనం యాపిల్ అని ఎట్లా మాట్లాడుతున్నామో, ఐఫోన్ల గురించి, ఈ ఎలన్ మాస్క్ గురించి అట్లా మాట్లాడుతున్నామో, మైక్రోసాఫ్ట్ గురించి అట్లా మాట్లాడుతున్నామో, అట్లా భవిష్యత్తులో ఇది చాలా పెద్ద కంపెనీ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా ఉపయోగిస్తుంది. ఇది ఒక ప్రాజెక్ట్ చేపట్టింది, గ్రూట్ అంటే ఇప్పుడు మనకు వ్యోమమిత్ర ఉంది. ఈ వ్యోమమిత్రాన్ని మనము ఈ రాకెట్లో కూర్చోబెట్టి పైకి పంపాము. ఇక్కడ కూర్చొని ఉంది. ఈ వ్యోమమిత్ర మీద ప్రెషర్ ఎంత ఉన్నది, ఈ వ్యోమమిత్రకి ఆకలేస్తుందా, ఇవన్నీ మాత్రమే మనము ఇక్కడ కింద కూర్చొని రీడ్ చేయగలుగుతాం. ఈ వ్యోమమిత్ర రెస్పాండ్ అవ్వాలి. మన వ్యోమమిత్ర రెస్పాండ్ కూడా అవుతుంది అనుకుందాం. సో ఈ రెస్పాండ్ అవ్వటానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రోగ్రామ్ తయారైతే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఇతనికి వచ్చింది, ఈ కంపెనీ ఓనర్కి. ఇప్పుడు మన వ్యోమమిత్ర దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదు, అది రెస్పాండ్ అయితే అవుతుంది, లేకపోతే లేదు, పైకి వెళ్ళాక కానీ తెలియదు దాని పరిస్థితి ఏంటన్నది. సో ఇక్కడే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వ్యోమమిత్రకి ఇచ్చి పంపిస్తే పైకి వెళ్ళిన తర్వాత అది సెల్ఫ్ డెసిషన్స్ అక్కడ ఉండే సర్కమ్స్టెన్స్ని బట్టి తీసుకోగలదు. అన్ని రకాలుగా మనిషి ఎట్లా బిహేవ్ చేయగలుగుతాడో అంతకన్నా ఎక్కువగా ఈ బిహేవింగ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే రోబో తయారు చేస్తున్నారో వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సప్లై చేసే ఒక ప్రాజెక్టు జర్నలిస్ట్ రోబో 00 టెక్నాలజీ గ్రూట్ ప్రాజెక్ట్. వీళ్ళు రోబో చెయ్యరు, ఈ కంపెనీ రోబో చెయ్యదు. రోబో నీ దగ్గర ఉంటే దానికి ఏఐ కనెక్ట్ చేసి వెళ్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యాక్ట్ యాజ్ ఏ మైండ్ అనమాట. ఇక మైండ్ ఏ విధంగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ పనిచేస్తుంది. సో భవిష్యత్తు మొత్తం ఇక ఏఐ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీనే. చాలా మార్పులు రాబోతున్నాయి. సో ఇది ఈరోజు మన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని అప్డేట్స్. నా నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అందజేస్తాను నెక్స్ట్ క్లాస్లో. సో ఫాలో అవుతూ ఉండండి, బాగా చదవండి. మనం అన్ని అప్డేట్స్ ఇస్తున్నాం. బేసిక్ క్లాసెస్ని మాత్రం వదలొద్దు. బేసిక్ క్లాసెస్ని చదువుతూ దానికి నేను ఇస్తున్న అప్డేట్స్ని చేసుకుంటూ వెళ్ళండి, ఈజీగా సక్సెస్ అవుతారు. ఇట్లాంటి 4 క్వశ్చన్లు పడితే చాలు, దాదాపు 10,000 మంది ఫిల్టర్ అవుతారు ఈజీగా. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.